ఆర్జీవి గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు. ఫస్ట్ ఇది చెప్పండి, ఇప్పుడు సారీలో ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు అబ్బాయిలందరూ మీరు ఎప్పుడన్నా చేశారా అలాగా? ఎంతో కొంత, లేదు సార్. ఎంతో కొంత అమ్మాయిలు కూడా అలాంటి దానికి డిడ్ దే గెట్ సబ్జెక్టెడ్ టు, అది నా క్వశ్చన్. ఇది క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు సార్. యా, సో బేసిక్లీ ఇప్పుడు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎనీవే మీరు ఆల్రెడీ ఒక సగం చూశారు కాబట్టి మోరల్లెస్ మీకు సబ్జెక్ట్ మ్యాటర్ అర్థమై ఉంటుంది. సో దీని సందర్భంగా ఇన్ వాట్ ఎవర్ కాంటెక్స్ట్ మీరు ఏమన్నా నన్ను కానీ ఆరాధ్యను కానీ ఇలా ఎక్కడెక్కడ ఎవరినైనా క్వశ్చన్స్ అడగాలంటే లెట్స్ స్టార్ట్ దట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ హియర్ ఫర్ యూ సార్. నాకు తెలిసి అందరూ మీకోసం వచ్చారు అండ్ వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసాం, లైక్ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు, రకరకాలుగా ఉంది. అసలు ఇట్లాంటి సినిమా తీయాలని లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఐడియా వచ్చిందా లేదా వాట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్? సి డెఫినెట్గా 100% ఇన్స్టాగ్రామ్ రీల్ అంటే నాకు అంటే ఇప్పుడు ఎనీ ఫిల్మ్ మేకర్కి రకరకాల ఐడియాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినాయి అన్ని స్టోరీ, కొన్ని సినిమాలు తీయాలనుకుంటారు, కొన్ని చూద్దాంలే అనుకుంటారు, కొన్ని సో నేను ఆరాధ్య రీల్ చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు ఎప్పుడో ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ దాన్ని చూసి అది ఒక ఐడియా వచ్చింది. సో స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఎందుకంటే నాకు ఐడియా అనేది ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉంది. ఇట్స్ నాట్ లైక్ కొత్తగా వచ్చింది కదా. బట్ తన రీల్ చూసినప్పుడు ఐ థాట్ ఆ కాంటెక్స్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎస్పెషలీ తన క్యారెక్టర్ కానీ తన లుక్ కానీ అని అనిపించింది. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. ఈ హీరో క్యారెక్టర్ ఆర్ విలన్, ఐ మీన్ హీరో మెయిన్, అది నాకు కూడా తెలియదు. సో దానికి మీ రియల్ లైఫ్ లోంచి ఏదైనా ఇన్స్పిరేషన్ ఎక్కడన్నా మీరు రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ నేనే. ఎందుకంటే నేను కూడా తనలాగే చేసేవాడిని. కాకపోతే మీరు ఆల్మోస్ట్ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చినప్పుడు తను ఒక వైలెంట్గా అయిపోవటం అనేది నేను చేయలేదు. ఎందుకంటే నేను అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తాను, వాళ్ళని హింస పెట్టను ఎప్పుడైనా. ఓకే, అది సార్ ఇలాంటి సినిమాలు తీస్తే వోంట్ ఇట్ బి డిఫికల్ట్ ఫర్ ఆర్ బాయ్స్ టు అప్రోచ్ ఉమెన్? అంటే ఇట్లాంటి సినిమాలు చూస్తే వాళ్ళు లైక్ వాట్ ఈస్ ద వే టు అప్రోచ్ ఉమెన్ దెన్ మెసేజ్? అది ఇప్పుడు మీ రామాయణం అంతే రాముడు సీత అన్నట్టు మీరు ఆల్రెడీ చూసారు. అంటే ఒక అమ్మాయి ప్రేమను పొందాలంటే తను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలాంటి రెస్పెక్ట్ మీరు ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడే నిజమైన ప్రేమ వస్తుంది. లేకపోతే మీరు బలవంతంగా ఒక మిమ్మల్ని ఫోర్స్ చేయడం అవుతుంది కదా. యా, ఈ సినిమాని మీరు లైక్ రిటర్న్ బై ఆర్జీవి అని పడింది, డైరెక్షన్ మీరు ఎందుకు చేయలేదు? అది పర్టికులర్ ఇది కాదు. నా కమల్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పటి నుంచి ఐ వాంటెడ్ హిమ్ టు డూ సంథింగ్. ఈ పర్టిక్యులర్ థింగ్ కమల్ సెన్సిబిలిటీ నా దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేసాడు. ఆ కాంటెక్స్లో ఐ థాట్ హీ విల్ బీ మోస్ట్ ఐడియల్ దీన్ని డైరెక్ట్ చేయడానికి. యా, ఇది ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో తీశారు సార్? అంటే ఇప్పుడు అసలు దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ కంఫర్ట్ తోటి ఇప్పుడు ఆరాధ్య మలయాళి, తనేమో యూపీ నుంచి హిందీ ఆర్టిస్ట్, వాళ్ళు అప్పుడు ఆ లాంగ్వేజ్లో చేసినప్పుడు దేంట్లోకైనా చేయడానికి మనకి వాళ్ళ టెక్నాలజీ ఉంది, ఆ లిప్సింగ్ ఆస్పెక్ట్ దాన్ని కరెక్ట్ చేయడానికి. సో ఆర్టిస్ట్ కంఫర్ట్ బట్టి షూట్ చేయటం అనేది కరెక్ట్. ఏ లాంగ్వేజ్లో షూట్ చేస్తానని చాలా అవుట్డేటెడ్ మోడల్ అది. మీరు సందీప్ రెడ్డి వంగ గారితో ఒక డిస్కషన్లో యూ ప్రామిస్డ్ హిమ్ దట్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఎ ఫిల్మ్ దట్ విల్ షేక్ ఇండస్ట్రీ బ్యాక్. మేము ట్విట్టర్లోనూ వాటిలోనూ దట్ యూఆర్ గెటింగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, అది ఆ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం చీర గురించి మాట్లాడదాం. యా సార్, ఫస్ట్ థింగ్ కొరియోగ్రఫీ ఏమన్నా మీరే చేసారు సార్? అంటే ఒక అమ్మాయిని ఎట్లా పర్ఫెక్ట్గా చూపిస్తే అబ్బాయిలు కనెక్ట్ అవుతారో, ఎందుకంటే మీమర్స్ అందరు అబ్బాయిలే ఉన్నారు సార్. సో పాజిటివ్గా పోస్టులు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే ఎగ్జాక్ట్లీ అమ్మాయిని ఎట్లా చూపించాలో సేమ్ మీరే చూపించాలి సార్. యా, సాంగ్స్ మాత్రం నేనే తీసాను, అది చెప్తున్నా. సార్ ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారి ఫిలిమ్స్ అంటే ఎందుకంటే వేరే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా డైరెక్షన్ అది ఇచ్చిన
నేను బెస్ట్ థింగ్స్ అని నేనే తీయటానికి ఇష్టపడతాను. ప్రేమ గొప్పదా కామం గొప్పదా? అది అది కాదు, వయసు బట్టి, పరిస్థితి బట్టి, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు చెడ్డీలు మిడ్డీలు ఇష్టం కానీ సడన్ గా సారీ అంటే కొంచెం కొత్తగా అనిపించింది. రీజన్ బిహైండ్ ద సారీ టైటిల్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజను ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు చాలాసార్లు పొలిటీషియన్స్ కూడా ఒక ఇది చెప్తారు. ఏమంటారు, ఒక ఏదో తను అలాంటి బట్టలు వేసుకుంది, ఇలాంటి బట్టలు వేసుకుంది, ప్రొవోక్ చేసింది అని చాలాసార్లు అంటాం. ఇప్పుడు సారీ కట్టుకున్నా కూడా చేయటానికి ఇది ఉంది. అప్పుడు ఏంటి, అది ఒక బుద్ధి కానీ అమ్మాయి వేసుకున్న బట్టలు కాదని ఎంఫసైజ్ చేయడానికి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. హీరోయిన్ Hi. Hi. God bless the dinosaur that dead to make the fossil fuel that was treated to become a petrol in the car that took your mama to the hospital to give birth to you. Wow. Oh my God. When you made this? When? Now? Now, Right now? Oh my God. by seeing you, I want to please repeat it again slow. slowly. You are far better than Ram. Thanks. Can I say it in Telugu? Yeah, okay. థ్యాంక్ యూ దేవుడా, డైనోసార్ ని చంపి అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని పెట్రోల్ లాగా, ఫాజిల్ ఫ్యూయల్ లాగా చేంజ్ చేసి అది పెట్రోల్ లాగా కన్వర్ట్ చేసి మీ అమ్మగారు మిమ్మల్ని డెలివరీ తీసుకెళ్ళడానికి ఆ పెట్రోల్ యూజ్ అయ్యి మీరు పుట్టడానికి హెల్ప్ అయినందుకు థ్యాంక్స్ చెప్పారు. Yeah, I understood. ఆఫ్టర్ శ్రీదేవి నాకు అంత మంచిగా నచ్చారు ఆరాధ్యదేవి. సో మీ సినిమాకి ఈమె మెయిన్ అసెట్ అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయిని చూసి క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అందం అనేది కళ్ళతోనే కదా చూసేది. అది ఎక్కడ చూసినా కూడా, ఇన్స్టా అన్నా ఇంకెక్కడైనా సరే, ఫైనల్గా కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికైనా అది కనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ బిగ్ స్క్రీన్ అండి, 4th April 4th. ఎస్, థ్యాంక్ యూ. హలో సార్, మీడియం ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ఇందాక బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంటే స్మాల్ ఫ్యాన్. మీడియం ఫ్యాన్. ఓకే, థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టర్ గారు పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ సైకో లాగానే యాక్ట్ చేసిరు ఆయన. అంటే మీకు తెలుసా సైకో ఎవరైనా? నాకేం తెలుసు, అంటే నాకు మా ఫ్రెండ్స్ తెలుసు అంతే. అంటే అది మీ ఫ్రెండ్స్ ఉన్నారు సైకోలు? అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ సార్. ఓకే. హీరోయిన్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ గారు. సార్, నేను సలార్ సినిమా చూసిన తర్వాత ఆ సలార్ సినిమా ఎడిట్స్ తోటి రక్త చరిత్ర BGMs కి ప్రభాస్ అన్నకి ఎడిట్ చేసి ఉంటారు అనమాట. అవి చూసినప్పుడు ఆ ప్రభాస్ అన్నకి RGV గారితో సినిమా ఏమైనా పడుంటే సూపర్ ఉంటుండేది అని అన్నట్టు అనిపిస్తుంటది. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన మహేష్ బాబు, ప్రభాస్, NTR అని చాలా పెద్ద స్టార్స్కి చాలా రకాల ఇమేజెస్ ఉంటాయి. వాళ్ళకి ఫ్యామిలీస్కి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి అని రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. నేను అలా నా కెరియర్లో ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను బికాజ్ ఐ గెట్ ఇన్ టు వెరీ రియలిస్టిక్ ఫిల్మ్స్ అండ్ రిలేటబుల్ స్టోరీస్. ఆ టైప్లో నేను అసలు ఆలోచించాను నార్మల్గా. అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఐ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. సార్, నాకు మీ శివ సినిమా ఇంకా సత్య సినిమా చాలా ఇష్టం. మొన్న సందీప్ రెడ్డి వంగ గారితో మాట్లాడేటప్పుడు అలాంటి సినిమా మళ్ళీ తీసా అన్నారు కదా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. రామ్ గోపాల్ వర్మని క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కడు ఒక్కరోజన్నా రామ్ గోపాల్ వర్మలా బతకాలనే కోరుకుంటాడు సార్. అది చెప్పాలంటే అంతే సార్. అది చాలామంది చెప్తారు. అది కోరుకున్నప్పుడు బతికేయచ్చు కదా, ఎవరా పేరు? ఒక్కరోజన్నా సరే సార్, ఇట్లా ఒక్కరోజు క్రిటిసైజ్ ఎందుకు? మీకు నచ్చితే మొత్తం రోజులు బతకాలి, మళ్ళీ ఉండలేరు సార్ అట్లా మీలాగెవరు. ఈ టైటిల్ ఫ్యాంటసీ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అంటే ఐస్ క్రీమ్, శారీ, నెక్స్ట్ చాక్లెట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చాక్లెట్ ఆల్సో థింక్ విల్ మేక్ విత్ ఆరాధ్య ఓన్లీ. అర్థమైంది కానీ అర్థం కానట్టు ఉంది. అది
సి ద పాయింట్ ఓకే, సారీ టైటిల్ అని ఇందాక నేను చెప్పాను ఒకసారి, బికాజ్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అది ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ ఇలా వెనకాల పడుతూ ఉంటే అది బుద్ధికి సంబంధించిన విషయం, కానీ ఆ బట్టలు ఏం వేసుకున్నారు అనేది పాయింట్ కాదు అని ఎంఫసైజ్ చేయడం. సార్ బట్టలు అనగానే లైక్ నాకు ఒక చిన్న మైథాలజీలో ఒక చిన్న అది గుర్తొచ్చింది అండి, ఈ శారీ అది. అంటే ఈ శారీ వల్ల ఒక పెద్ద కురుక్షేత్రమే జరిగింది సార్. అంటే చాలా ఇదైంది. సో ఈ శారీ వల్ల ఏమన్నా కాంట్రవర్సీ మీరు ఫేస్ చేస్తున్నారా? అంటే ఆ సందర్భంలో అక్కడ అలాంటిదంటే కోర్స్ ఇప్పుడు మన సత్య క్యారెక్టరు సెకండ్ హాఫ్లో విపరీతంగా చేస్తాడు. అంటే కోర్స్ ఇట్ ఈస్ నాట్ ద ఎపిక్ ఆఫ్ మహాభారతంలో ఏం జరిగింది అని కాకుండా ఒక రియల్ లైఫ్ దాంట్లో ఒక మగవాడు ఒక పర్టిక్యులర్ పరిధి దాటి తనకి జరిగినప్పుడు ఎలాంటి హారండస్ థింగ్స్ చేస్తాడు అనే దాని గురించి తీసింది. అది మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. యా ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, హాయ్. నా పేరు వెంగల్ రెడ్డి, రాయలసీమ. ఏంటి అంటే కత్తి ఉందా ఏంటి గొడవలి? పర్లేదు ఉన్నాయి రూమ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు గొడవ అయితే రూమ్కి వెళ్ళి వస్తారా ఏంటి? అంటే మీ ఫ్యాక్షన్ మూవీ చూసి అలా అలవాటు అయిపోయింది. ఓకే సార్, మీరు కడప వెబ్ సిరీస్ తీశారు కదా, అది అందుకు ఇంకా రిలీజ్ చేయలేదు. అది ఎప్పుడూ అయిపోయింది. అది ఎంఎక్స్ ప్లేయర్లో నార్త్లో చేశారు. అది ఇక్కడ రాలేదు కదా అని వస్తుంది. అది దానికోసం వెయిటింగ్, కొద్దిగా ట్రై చేసి రిలీజ్ చేయండి. ఓకే. హాయ్ సార్. హాయ్. యా, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ సార్. మీరు ఎదుట వాళ్ళకి ఇచ్చే ఆన్సర్స్ కానీ వాటికి చాలా పెద్ద ఫ్యాను. అండ్ ఒక క్వశ్చన్ ఉంది సార్, సినిమాలో అమ్మాయిలు అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? అమ్మాయి లేకపోతే సినిమాలు చూడను ఫస్ట్. అప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింటే కరెక్ట్. ఇప్పుడు సినిమా అనేది మీడియం, దాంట్లో మీకు ఇష్టమైన ఒక క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాలేజ్ టైంలో నేను సినిమాలు చూసేది ఉట్టి హీరోయిన్స్ కోసం చూశాను. నేను ఎప్పుడు హీరోస్ కోసం చూడలేదు ఆ టైంలో, యూనో. సో ఇప్పుడు నేను గన్స్ అండ్ థైస్ అని నా బయోగ్రఫీ ఒకటి రాశాను. ఇది ఒక బుక్ కొన్ని సంవత్సరాల క్రితం. దాంట్లో నన్ను ఒక క్వశ్చన్ ఎవరు అడిగితే, వై డిడ్ యూ కమ్ ఇన్ టు ఫిల్మ్స్, వాట్ ఇన్స్పైర్డ్ యూ అంటే అమితాబ్ బచ్చన్స్ గన్స్ అండ్ జీనత్ అమాన్స్ థైస్ అని చెప్పాను. నేను ఏంటది సిటిజన్ కేన్ లేదా బ్యాటిల్ షిప్ పొటెంకిన్, ఎజెన్స్కీ, ఫ్రాన్సిస్ కపా అలాంటి పేర్లు చెప్పి వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ అండ్ స్టోరీస్ అండ్ మూవింగ్ ఎమోషన్స్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ సోషల్ మెసేజెస్ అయిన నేను చెప్పలా. నేను వచ్చింది రెండింటి కోసమే. కానీ దానికి అవి చూపించడానికి మనకు సందర్భం ఉండాలి కాబట్టి దాంట్లో కథ కూడా పెట్టాను. ఓకే. అండ్ పర్సనల్గా ఇంకో క్వశ్చన్ ఉంది సార్, ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత కసి? సార్ నేను ఎవరిని ప్రేమించను, ద్వేషించను, ఎందుకంటే రెండు చాలా వాల్యుబుల్ ఎమోషన్స్. నేనేదో సరదాగా నాకు గిల్లించుకోవడం ఇష్టం. అది ఓకే సార్, మిమ్మల్ని చూసినప్పుడల్లా వన్స్ అపాన్ దే లివ్డ్ ఏ గోస్ట్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతుంది. సో మీరు కంబ్యాక్ అవి అందరూ ఆర్జీవి అంటే 10 మందిలో 9 మంది తిట్టుకొని ఒకళ్ళు పొగిడే వాళ్ళ నుంచి 10 మందికి 10 మంది మెచ్చుకునే వాళ్ళలాగా కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. చిన్నప్పుడు మీరు క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు అదవుతావు ఇది అవుతావు, నేను ఐఏఎస్ అవుతాను ఐపీఎస్ అవుతాను అని చెప్తుంటారు కదా, మీ చిన్నప్పుడు పెద్ద డ్రీమ్ అని పెట్టుకున్నారు కదా, ఆ డ్రీమ్ ఏంటి? I wanted to become auto driver because I like the sound of auto. బ్యాక్ సైడ్ Now కొటేషన్, first ambition అది. బ్యాక్ సైడ్ కొటేషన్ ఉంటుంది, నా చావు నేను దస్తా నీకు అంతే. ఎనివే నాకు కంగ్రాట్స్. అది కాదు, నా ఆటో మీద ఉంటుంది, నాకు యాక్సిడెంట్ అయితే నీకేంటి. ఇది హాయ్ సార్, నా పేరు వెంకట్. నాకు ఒక చిన్న అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలని, భయం అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? తెలుసు, అందుకే నాకు భయం లేదు. ఓకే సార్. భయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు భయం అంటే భయం లేదు. హాయ్ సార్. హాయ్. బేసిక్గా నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటారేమో మీ మాటలు విని నేను చాలా మోటివేట్ అయ్యాను. లైక్ లైఫ్ గురించి చాలా ఈజీగా చెప్తారు. అంటే నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా సమ్ టైమ్స్ నేను మీ వీడియోస్ చూస్తాను,
అరే చుమ్మారా ఇదంతా అనిపించింది ఓకే ఈ వీడియోస్ చూసాక. సో ఐఎమ్ ఏ ఫుడీ సార్, నేను చిన్న ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, గుంటూరులో పొన్నూరు అనే ఊరు నుంచి వచ్చాను. సార్ యాజ్ ఏ ఫుడీగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను, లైక్ మీ ఇంటికి వస్తే ఎవరైనా ఫుడ్ పెట్టారంట కదా, ఎందుకలా? నాకు అంటే నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎందుకంటే మీ ఫుడ్ బ్లాగర్స్ వాట్ ఎవర్ మీరు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎది కలిగినా నాకు ఫుడ్ అంటే అసలు పడదు. నేను కేవలం బతకడానికి తింటాను. ఐ నో ఇట్స్ ఎ క్లీషే, అంతేగాని టేస్ట్ కోసం నేను తిన్నాను ఫుడ్ ఎప్పుడు. ఓకే సార్, అంటే మీరు చెప్పారు లైక్ నేను ఫుడ్ కోసం ఎక్కువ టైం పెట్టాను, జస్ట్ బ్రెడ్ అండ్ ఎగ్ తింటాను అని చెప్పేసి. ఆ బ్రెడ్ ఎగ్ కాకుండా ఇంకా సపరేట్గా లైక్ ఉంటుంది కదా మీ ఫేవరెట్ ఫుడ్ అనేది, లైక్ మాకు తెలుసుకోవాలనిపిస్తుంది. నా ఫేవరెట్ ఫుడ్ మీరు ఇవ్వలేరు. ఏంటి కాదు, నేనేమన్నాను మీరేమర్థం చేసుకున్నారు? నిజంగా మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అందరి మీద, నా మీద కాదు. నా మాటల్లో ఏ దురుద్దేశము లేదు. ఇది వెంకటేశ్వర స్వామి మీద, స్టీవెన్ స్పీల్బర్గ్ మీద, మీ మీద ఒట్టు. సార్ ఐ నో మీరు చాలా గుడ్ మైండెడ్, వీళ్ళ డార్క్ మైండ్స్ అంతా. ఎస్ ఓకే సార్, జస్ట్ లైక్ అంటే సార్ ఎందుకు సార్ వీళ్ళు ఇలా తయారయ్యారు ఫస్ట్? అదే ఎందుకంటే వాళ్ళందరూ డర్టీ మైండెడ్ పీపుల్. నేను చాలా నాకు బాధ కలుగుతుంది. మీరందరూ యువత ఇలా చెడిపోతున్నారు. లేనిపోని అర్థాలు తీసుకుని మీరు జీవితాలు పాడు చేసుకోకండి. సార్ నాది ఒక రిక్వెస్ట్ సార్, బాయ్స్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్ సార్. సో వీళ్ళు ఒక్కొక్కటి మైండ్ సెట్ మీద ఒక్కొక్క మూవీ కావాలి సార్ మాకు. నేను బాయ్స్ మీద సినిమా తీను సార్. ఆడపిల్లల గురించి తీస్తున్నారు, అబ్బాయిల గురించి తీస్తే ఏమైంది సార్ చెప్పండి. మీసి అబ్బాయి మీరు అమ్మాయి కాబట్టి అదే అప్పుడు మీరు డైరెక్టర్ అయ్యి మీరు తీసుకోండి సార్. మీలాగా మేము అవ్వాలంటే చాలా కష్టం, అది అవ్వదు ఈ జన్మకి. అంటే సమ్వన్ ఈజ్ ఆస్కింగ్, మీరు ఎప్పుడైతే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సినిమా మీద చేసినప్పుడు అవుతారు. సార్ బేసికల్లీ ఐఎమ్ నాట్ ఏ ఫుడీ, బట్ మా అమ్మ చాలా బాగా కుక్ చేస్తారు, సో బాగా తింటా. ఇప్పుడు అందరు అమ్మలు బాగా చేస్తారు వంట. అమ్మ చేతి వంట బాగుంటుందంటే అందరికీ అమ్మలు ఉంటారు, అందరు అమ్మలు వంట బాగుంటే ఇంకా స్పెషల్ ఏంటి? చెప్పండి మీ మమ్మీ గారు చేసి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే, అంటే చెప్పారు కదా మామ్ టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని. నేను ఆల్రెడీ చెప్పాను నాకు అది వద్దు సార్ ఇంకా. ఫేవరెట్ ఫుడ్ అంటే మీరు టేస్ట్ కోసం తిన్నాడు కదా, నేను టేస్ట్ కోసం తిన్నా అసలు. ఎందుకంటే నేను టేస్ట్గా ఉంటే ఎక్కువ తింటానని మానేస్తాను. నాకు చాలా అంటే విపరీతంగా ఆకలి అనేది ఫిజికల్ ఫంక్షన్ కాబట్టి నేను గడ్డి కూడా తింటాను. అప్పుడు ఆకలి వేసినప్పుడు గడ్డి కూడా బాగానే ఉంటుంది సార్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ సార్. ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నోళ్ళు అందరూ లావెక్కి అలాంటి రకరకాల జబ్బులు వస్తాయి. గడ్డి తినే జంతువులు అన్నీ పౌష్టికంగా ఉంటాయి. అది పాయింట్. సార్ ఐ వాంట్ టు టాక్ విత్ ఆరాధ్య అక్క. Aradhya, this is your first movie. Yeah, this is my first movie. You kill it. Thank you. We are It's okay, you carry on. I like your looking. Basically, I love saree. Okay. You look saree is very, very, very precious and very good. Okay. Boys are flirting. Don't mind it. It's okay. As I'm a girl, I'm telling you, you are so beautiful in this movie. Upcoming, we are expecting Telugu movies. So please come back again and again and again. And hero garu, sorry andi bhayam vesindi. Sir, enduku sir abbayini ala చూపించారు? ఎంత క్యూట్ ఉన్నాడు అసలు.
she's saying that why did you make him look so scary? Yeah, he's so okay, I mean good looking. భయపడ్డా. Yeah. Ask Ram Sanna, he's a writer. Before when you coming this stage, what I'm thinking means he never come, I mean like మూవీలో నుంచి ఇంకా బయటికి రాలేదేమో, లుక్స్ లైక్ సేమ్ లైక్ కిట్టు. Okay. But you looking cute Kittu, all the best. We are expecting lot of movies in Telugu. All Thank the best your career. ఆర్జీవి సార్, నేను వచ్చింది మీకోసమే. మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా డ్రీమ్, ఒక చిన్న డ్రీమ్ అనేది వాటితో కంప్లీట్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓల్డ్ మూవీస్ సార్. సో మీరు అందరూ ఇది రొటీన్ క్వశ్చన్ అనుకుంటున్నారు, బట్ ఆర్జీవి సార్ ఈజ్ నాట్ దిస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓల్డ్ ఆర్జీవి సార్. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆర్జీవి సార్. Yes. మీకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు. మీకు కాదు, యాక్చువల్లీ ఆరాధ్యకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు. ఆరాధ్య, ఐ వాంట్ టు డెడికేట్ ఎ ర్యాప్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఇన్ తెలుగు. Okay. పోరి 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 నీ మనసుకెట్టు దారి వస్తాను నీ వెంట నేనే నిన్ను కోరి. పోరి 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 నీ మనసుకెట్టు దారి వస్తాను నీ వెంట నేనే నిన్ను కోరి. ఏ మాయ చేసా ఏ నీ కల్లే, ఏ మత్తులో దించావులే నువ్వు నన్నే. ఆ నవ్వుతేనే నువ్వు దోచావే, నీ సిగ్గుతో నన్నే బందీ చేసావే. పిల్ల నువ్వు నన్ను ఇలా వదిలిపోకు వల్ల చేర్చుకో నీ మనసులా. పిల్ల నువ్వు నన్ను ఇలా వదిలిపోకు వల్ల చేర్చుకో నీ మనసులా. నిలువవే వాళ్ళు కనుల దానా, వయారి హంస నడకదానా, వయారి హంస నడకదానా. నీ గులు అలగల నడుస్తూ ఉంటే గిలగల నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. Super. So that song మన పవన్ అది ఆ లిరిక్స్ అంతా తీసుకుని మనం పాట చేద్దాం. యా, థ్యాంక్ యూ. ఓకే సార్. ఆఫ్ ద స్క్రీన్ మాకు కిట్టు కనిపించలేదు, ఆన్ ద స్క్రీన్ మీరే కనిపించారు ఆ మూవీలో. నేను అలాంటివి చేస్తాను అనుకున్నారా? ఎగ్జాక్ట్. ఓకే. కిట్టుని ఎక్సెప్షనల్గా చూపించారు సార్. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. యాజ్ వెల్ యాజ్ హీరోయిన్ కూడా చాలా మంచిగా చేశారు సార్. మీ నుంచి మేము డివోషనల్ మూవీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో, నేను చచ్చిన తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేయదు. నాకు 7 జన్మలు ఇచ్చినా ఎక్స్పెక్ట్ చేయదు. సార్, ప్రొడ్యూసర్ గారికి ఒక క్వశ్చన్ సార్. అంటే ఈ మూవీ ఎందుకు చూడాలి జనాలు అనడానికి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? అంటే మేము నార్మల్గా మీరు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నప్పుడైనా జనాలు ఈ మూవీలో ఈ సీన్ ఉంది, మీరు వచ్చి చూడాలి, ఈ మెసేజ్ ఉంది, వచ్చి చూడాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే మూవీని ఒక మెసేజ్ అది ఒక సోషల్ మీడియాలో ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ జనరేషన్లో అండ్ ఎవరైనా ఒక మెసేజ్ పెడుతూ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి అండ్ ఎలా ఎడిక్ట్ అవుతున్నారు. దానివల్ల నెక్స్ట్ ఎవరో తెలియదు, ఆ అబ్బాయి ఎవడో తెలియదు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కూడా ఫేక్ డీటెయిల్స్ ఇస్తున్నారు. దానివల్ల ఎంత క్రైమ్ జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ రీసెంట్గా జరిగిన లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా ఢిల్లీలో జరిగిన క్రైమ్స్ ఇవన్నిట్లో కూడా సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని పాజిటివ్గా తీసుకుంటే అండ్ ఎంత యూజ్ ఉంటుంది, అంటే నెగిటివ్గా తీసుకుంటే ఎంత దాని మీద తీసిన మూవీ మాట ఇది. ఒకసారి చూడండి, మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది మీకు. ఓకే ఓకే సార్. ఆర్జీవి గారికి ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సార్. ఈ మధ్య రీసెంట్గా చూస్తే ఉమెన్స్ మ్యారేజ్ చేసుకొని అండ్ దెన్ వాళ్ళ తర్వాత లైక్ మన రీసెంట్ ఇన్సిడెంట్ చహల్కి అండ్ ఈరోజు మార్నింగ్ ఒక ఢిల్లీ న్యూస్ ఒకటి చూసాము. సో అట్లా మ్యారేజ్ చేసుకొని అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ అప్ టు ఇన్ కనెక్షన్ విత్ అదర్స్. సో ఉమెన్స్ అట్లా చేస్తున్నారు, దీని మీద మీ కామెంట్ ఆర్ ఎనీథింగ్? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొగుడు కన్నా మంచోడు కనిపిస్తే ఏం చేస్తారు? అది నా పాయింట్. అంటే అది బేసిక్గా ఒక ఇండివిజువల్స్ మనం జనరలైజ్ చేసి వైఫ్ హస్బెండ్ మ్యారేజ్ అని జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రతి దానికి జరిగిన వెనకాల ఒక పర్టికులర్ వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కానీ వాళ్ళకున్న ఎమోషనల్ బ్యాగేజ్, no two people think or feel the same way. So I think we should take that into consideration. Yeah. Thank you sir. Hi sir. Hi. So I'm Prashant.
సో ఈ మూవీలో మీరు సాంగ్స్ అన్ని మీరే షూట్ చేసే అన్నారు కదా, సో మీ పర్టికులర్ ఫేవరెట్ షాట్ ఏంటి? నా ఫేవరెట్ వాట్ సీన్, ఐ మీన్ సీన్. నా 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 ఫేవరెట్ షాట్ జన్మకి తానన. దాంట్లో ఆరాధ్య ఒక వైట్ డ్రెస్లో పరిగెడుతుండే వెనకాల నుంచి ఒక గుర్రం తెల్లగా బాగా అది. అండ్ పోస్టర్లో మీరు మోర్ లవ్ ఈస్ మోర్ డేంజరస్ అని చెప్పి పెట్టారు. Too much love is scary. సారీ, టూ మచ్ లవ్ ఈస్. సో దాని మీనింగ్ ఏంటి, లైక్ ఎందుకు పెట్టారు అలా? అంటే అదే కదా, ఒక ప్రేమ మితిమీరినప్పుడు అది డేంజరస్గా మారటానికి అవకాశం ఉంది. అదే కదా కాన్సెప్ట్ నేను చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆరాధ్యాన్ని చూసి తను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి నో అన్నా లేకపోతే నీ మీద నాకు అలాంటివి లేనప్పుడు అదే ఆరాధన ఏవైతే ఉందో అది దాన్ని నుంచి ఒక వైలెంట్గా మారటానికి ఒక ఇది వచ్చింది. అందుకని అట్ పర్టికులర్ లైన్ అందుకు పెట్టింది. అండ్ మూవీ ఇది ఈ క్యారెక్టర్ మీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు కదా, సో పర్టికులర్ మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? అదే నేను సత్యలాగా నేను ఫాలో అయ్యేవాడిని, అది ఉంది. కానీ నేను ఒక దూరం నుంచే అలా చేశాను, కానీ తనలాగా కష్టపడి దగ్గరికి వెళ్ళిపోయి అంటే అప్పుడు ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంత దూరం రాలేదు. యా. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మీకు చెప్పారు కదా, లైక్ ఆర్జీవీలో ఒక రోజైనా ఒకసారైనా బతకాలని. నేను మీ అంత 100% అయితే బతకలేము మేము, బట్ ఒకటి మాత్రం ఫాలో చేస్తున్నా, ఐఎమ్ అన్ ఎథిస్ట్. మీ రామోయిజం వెబ్ సిరీస్లో దేవుడు అనేది ఒక సిరీస్ చూసిన తర్వాత ఐ బికమ్ అన్ ఎథిస్ట్. అండ్ దానివల్ల లైక్ మా పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్, రిలేటివ్స్, లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళతో చాలా గొడవలైనా, బట్ స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ టు మై సెల్ఫ్. అండ్ వన్ పర్సనల్ ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఓకే. అండ్ వన్ పర్సనల్ క్వశ్చన్, లైక్ ఇట్స్ అ సజెషన్, లైక్ ఐ వాంట్ అడ్వైస్ ఫ్రమ్ యూ. సో ఇన్ని చూసిన తర్వాత, లైక్ ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నాకు ఒక డౌట్ ఉండేది, లైక్ ఇట్స్ మై పర్సనల్ థింగ్. ప్రొఫెషనల్ లైఫ్లో నేను చాలా బాగా వెళ్తున్నాను, బట్ దెన్ ఇన్ పర్సనల్ లైఫ్ సమ్వేర్ ఐ మిస్డ్ మై సెల్ఫ్. సో హౌ టు ఫైండ్ ఇట్? యూ మిస్డ్ యువర్ సెల్ఫ్? ఎస్. దట్స్ అంటే అది చాలా ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. అది ఐ వాంట్ టు ఫైండ్ మై సెల్ఫ్ అనేది అది 50-60 years నుంచి ఉంది. అది ఒక ఆధ్యాత్మిక ఆలోచన. మీ లోపల ఆనెస్ట్గా మీ ఫీలింగ్స్ మీరు బయట వాళ్ళకి చెప్పలేకపోయినా మీకు మీరు చెప్పుకోగలిగితే యూ ఆల్రెడీ ఫౌండ్ యువర్ సెల్ఫ్. బట్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యూ థింక్ అండ్ వాట్ యూ థింక్ అదర్స్ థింక్ అబౌట్ యూ ఆర్ ఫీల్ అబౌట్ యూ, only in that confusion you will lose yourself. Yeah. అండ్ మీ ఒక ఫోటోని నేను లైక్ ఫ్రమ్ పాస్ట్ 6 years నుంచి మా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోటోని ఒక చిన్న ఆర్ట్గా చేసి తీసుకొచ్చాను. కెన్ ఐ గిఫ్ట్ ఇట్ టు యూ? Please. Yeah. థ్యాంక్ యూ. Instantly this is my favorite photo. Yeah. Yeah. आप बहुत 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 सुंदर हो, वो भी साड़ी में. लाइक Okay. हाँ, पिक्चर में काम करने के लिए थैंक यू सो मच. आपका ब्यूटी आरजीवी सर के थ्रू दिखाने के लिए थैंक यू सो मच, एंड आई लव यू सो मच. Thank you. सर 1 second होल्ड ऑन. సార్ మీకు సార్ క్వశ్చన్ ఏం లేదు సార్, మేము నుంచి చాలా ఇన్స్పైర్ అయినాం. లైక్ మా నార్మల్గా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ హేట్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఇండస్ట్రీలో ఉన్నందుకు, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఏ హెల్ప్ లేకుండా మీ యాటిట్యూడ్ తోటి, మీ మాటలతోటి. థ్యాంక్ యూ సార్. If you love Aradhya, if you love me, what is your orientation? అంటే అందాన్ని అందంగా చూపించాలనుకుంటున్నా సార్, అదే నా ఓరియంటేషన్. ఓకే, అప్పుడు లవ్ వేరు రకాలుగా వేరుగా ఉండదు, అది చెప్పేది. అంటే కట్టిక కామం తోటి లవ్ చెప్పాలనుకుంటున్నా సార్. ఓకే, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. సార్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఇంత అందమైన అమ్మాయిల్ని తీసుకొస్తారు, అండ్ క్రైమ్ థ్రిల్లర్స్తో ఎందుకు వస్తారు సార్? ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూపించి తన అందాన్ని ఇంకొంచెం ఎక్కువ చూపెట్టచ్చు కదా సార్ లవ్ స్టోరీలో. సి ఇప్పుడు నాకు ఐ లవ్ బేసిక్లీ పవర్ఫుల్ మెన్ అండ్ బ్యూటిఫుల్ విమెన్. సో దీస్ ఆర్ ఓన్లీ 2 things I care about. సో అప్పుడు ఒక పవర్ఫుల్ పర్సన్ ఒక బ్యూటిఫుల్ ఉమెన్ని లవ్ చేసినప్పుడు వచ్చే కాంటెక్స్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. నాకు నార్మల్ లవ్ స్టోరీస్ అంటే నాకు బోర్ పడతాయి.
సార్ నార్మల్గా కాదు సార్, మీరు తీస్తే నార్మల్ ఎలా అవుతుంది అది? సో దాట్స్ I వాట్ mean, ఐ వాస్ ఆస్కింగ్ ఇది కూడా ఫర్. లవ్ స్టోరీ కదా. సారీ ఈజ్ ఆల్సో లవ్ స్టోరీ. ఎవెన్చువలీ ఇట్ ఈస్ వెన్ ఇట్ గోస్ బియాండ్ ఏ పాయింట్ ఏమైందండి. సో సారీ ఫర్ మీ ఈజ్ అ లవ్ స్టోరీ. యా, బట్ ఇట్స్ పోర్ట్రేడ్ యాజ్ ఏ క్రైమ్ థ్రిల్లర్ కదండి. crime is not correct. It's a psychological thriller Thriller, because psychological love thriller. eventually affects people. Yeah. It changes minds, it disturbs minds, and in some cases it might go to the extreme. Yeah. Sir, I generally wanted to see a beautiful love story. If possible, please do try for all of us. Okay. Thank you. హాయ్ సార్. Hi. నా పేరు కిషోర్ సార్. మీ మూవీస్లలో నాకు రక్త చరిత్ర చాలా ఇష్టము. చాలాసార్లు చూసిన ఆ మూవీ. అది రీ రిలీజ్ కావాలని కోరుకుంటున్నాము. దానిపై మీ ఒపీనియన్ ఏమైనా ఉందా? యా, లెట్స్ సీ. అంటే నేను దాని జోన్లో ఉండను, అది ప్రొడ్యూసర్స్ చూస్తారు. కానీ మేము రీ రిలీజ్ కావాలనుకుంటున్నాం సార్. అది Okay. ఆ మూవీ చూస్తుంటే నేను చాలాసార్లు చూసిన, నా లైఫ్లో చూసిన ఎక్కువ మూవీ కేజీఎఫ్, తర్వాత రక్త చరిత్ర నేను ఎక్కువసార్లు చూసింది. ఓకే, థ్యాంక్ సార్ యూ. ఇంకోటి రాజమౌళి రాజమౌళికి ఫేవరెట్ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ గారికి ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారికి మీరు ఫేవరెట్ డైరెక్టర్. మీకు ఎవరు ఫేవరెట్ డైరెక్టర్ ఇప్పుడున్న దాంట్లో? నేను మాత్రం కాదు. ఐ డెఫినెట్లీ థింక్ సందీప్. సార్ హీరోయిన్ శారీలో చూసారు కాబట్టి టైటిల్ శారీ అయిపోయింది. బికినీలో చూస్తే బికినీ అని పెడతారా? యా, ఆఫ్ కోర్స్, అంతే కదా. చికెన్ మీరు టైటిల్ బట్టి కాంటెక్స్ట్ వస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So, hello everyone. So, sir, firstly, thank you for gracing this event and for two debutant actors. So, I just want to tell you one thing. So, the best audience in the world is known to be the Telugu audience. So, I hope you get many more chances and your work would be visible to everyone. And, sir, I want to ask the first question to the actress. So, ma'am, so as a female, so when this story was pitched to you, so what was the thought process you went through that this is something you've not done before, right? Like being in that situation. So, what was your thought process? See, the first time I read the storyline, he called me and he told me, see, in this movie there is certain kind of glamour. See, I was a person who is coming from a very small town and from Kerala. So I was a person who vowed to myself that I won't do any kind of glamour roles. I was a person like that. So once he gave me the storyline, he told me in this movie we need a certain kind of glamour, and that is to show as a fantasy, the fantasies of that psycho character. So he told me just be emotionally naked in front of the camera, and whatever it is, just do it with full conviction. If you can do it, you can do. If you don't want to show glamour, it is also fine. But once I read the script and all, I was like convinced myself that, see, this whole movie is centering around Aradhya, and I have got so much of importance in this movie. See, there are very less female oriented movies now. So here I just felt like, see, I'm the center part, I'm the main character. So I was like, oh my god, see, I will not get an opportunity like this again. Yes. So yeah. Okay, sir, over to you. Sir, so whenever నేను మా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళతో కూర్చున్నప్పుడు పెట్టుకోడ మీద వచ్చే టాపిక్, సో రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నాడు, రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నాడు అనే టాపిక్ వస్తుంది. సో దేర్స్ వన్ ఫ్రెండ్ హూస్ కైండ్ ఆఫ్ లైక్ చాలా అడ్మైర్ చేస్తారు మిమ్మల్ని. సో ఐ జస్ట్ వాంట్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. కెన్ యూ ప్లీజ్ సే హాయ్ రామ్ చరణ్ ఫ్రమ్ యువర్ సైడ్? అది కొంపదీసి వేరే విండోలోకి వెళ్ళదు కదా. లేదు సార్ హీ ఈస్ కైండ్ ఆఫ్, ఐ మీన్ వీఆర్ కైండ్ ఆఫ్ మూవీ ఫ్రీక్స్. జస్ట్ జోకింగ్. పెట్టుకోడి మీద కూర్చొని మీ గురించి ఉపేంద్ర సార్ గురించి, దిస్ ఇస్ ఆర్ చిట్ చాట్ టాపిక్. హాయ్ రామ్ చరణ్, పెట్టగోడ మీద కూర్చుని నా గురించి మాట్లాడే కన్నా రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిలు చూస్తే లైఫ్లో కొంచెం అన్న హ్యాపీనెస్ వస్తుంది. Thank you so much, sir. This means a lot, and wish you all the best for whole team. Thank you. Okay, thank you. Yeah. Hello, sir. Hi. This is Anmol, and I just want to ask, like you said, you have seen Reel and you approached her. So, what have you seen? Like, what good qualities you see behind, like, any actor or actress? What quality you see in them? See, I believe there is something called screen presence, which I define it as when you see, it sticks in your mind and you can't forget that.
So that is what I call it as screen presence. So that quality very few people will have, which I will understand from my experience. Also I have a bent of my mind to watch for that. So that is what I felt in Aradhya, which is the reason it happened. Yeah. Okay, thank you. సార్ నమస్తే సార్, నా పేరు అఖిల్. నేను వీడికి వచ్చేటప్పుడు మా దోశగాడు కలిసిండు మధ్యలో. ఏడికి పోతున్నావురా అంటే ఇట్లా ఆర్జీవి గారు ఒక సినిమా చేసినారు, ఆ సినిమాకి పోతున్నా, ఇట్లా ప్రీమియర్ ఉందని చెప్తే ఏం సినిమా రా దెబ్బనా అన్నాడు. అంటే కాదురా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అంట సినిమా అని చెప్పేసి వచ్చినా సార్. అట్లనే ఇప్పుడు ఆ సినిమాలో ఆ హీరోయిన్ చూసినప్పుడు ఒక పెద్ద పోస్టర్ వేసుకొని చూసినప్పుడు ఇట్లా మొత్తం మత్తులోకి వెళ్ళిపోతారు కదా సార్. 2 ఫుల్ బాటిల్ వితౌట్ వాటర్ తాగినట్టు అనిపించింది సార్ ఆ సీన్ చూస్తే. ఇంకోటి ఏదనిపించింది అంటే హీరోయిన్ ముందు పోతుంటే హీరో పాక్కుంటా పోతాడు సార్ ఇట్లా చిన్న పోరం లెక్క. ఆ సినిమా సీన్ చూసినప్పుడు చాలా మంది మీ దగ్గర ఇంటర్వ్యూ చేసినారు, వాళ్ళ చాలా సీన్స్ ఆ సీన్ గమనించిన, ఆ సీన్ ఏమన్నా తీసుకొని ఇలా పెట్టినట్టు అనిపించింది సార్. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ షార్ట్ నేను యాక్చువల్గా నేను చెప్పినప్పుడు చాలామంది అసలు ఎవ్రీబడి ఐ డోంట్ ఈవెన్ నో వాట్ సత్య ఫెల్ట్ ఆల్సో ఆ టైంలో. అంటే ఒక అమ్మాయి వెనకాల కుక్కలా పాకాలనేది నా థాట్ అది. సో దట్స్ ఎగ్జాక్ట్లీ ద ఇంటర్ప్రిటేషన్ చేసింది. యా. For more videos like this, subscribe Big TV channel.